శివుడికి సమర్పించిన సమస్త వస్తువులే శివద్రవ్యం. శివుడిపై ఉంచిన బిల్వపత్రాలు, పూలు, అక్షతలతో పాటు శివుడికి సమర్పించిన నైవేద్యం, వస్త్రం ఇవన్నీ శివద్రవ్యాలే. ఇవి అత్యంత పవిత్రమైనవి, శక్తివంతమైనవి. వీటిని తాకకూడదు అని ఏ శాస్త్రము చెప్పలేదు. శివ నిర్మాల్యంపై అధికారం చండీశ్వరుడిది. స్వయంభూలింగాలు, నర్మదా బాణలింగాలు, రత్న నిర్మిత లింగాలు, రస నిర్మిత లింగాలు, సిద్ధ ప్రతిష్ఠిత లింగాల వద్ద మాత్రం చండీశ్వరుడికి అధికారం లేదు. శివుడికి సమర్పించిన పూలు, పత్రాలు మనకు ప్రసాదంగా ఇచ్చినప్పుడు వాటి పవిత్రతను కాపాడలేని పరిస్థితిలో నందీశ్వరుడిపై ఉంచాలి. వాటిని భరించే శక్తి, అధికారం నందికి మాత్రమే శివుడు ఇచ్చాడు. శివుడి ద్రవ్యాన్ని ఎవరూ తీసుకొని పోరాదు. ధన రూపంలోని శివ ద్రవ్యాలను, ముఖ్యంగా శివాలయ మాన్యాలను అపహరించేవారు నీచ జన్మలకు వెళతారు. వంశం క్షయమవుతుంది, దారిద్ర్యం పీడిస్తుంది.